చూడండి, వాక్యంలోనికి వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఈ మాట ప్రవక్త అయిన సమూయేలు చెబుతూ ఉన్నాడు. ఎవరికి చెప్తా ఉన్నాడు అంటే సౌలుకి చెప్తా ఉన్నాడండి. ఎందుకు ఈ మాట చెప్పాడు అనే మాటకు మనం వస్తే, సౌలు దేవుని చేత రాజుగా అభిషేకించబడ్డాడు. రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాట అన్నారు, సౌలు నువ్వు పలానా దేశం మీదకు వెళ్ళు, ఆ దేశంలో రాజుని ప్రజలందరినీ అలాగునే గొర్రెలు బర్రెలు అన్నిటినీ కూడా ప్రతి జీవాన్ని చంపేసి మీరు వచ్చేయండి అని చెప్పారు. అయితే మీరు ఏ మనిషిని వదలద్దు, అలాగునే ఏ జీవాన్ని, గొర్రెలు కానీ బర్రెలు కానీ ఒంటెలు కానీ గేదెలు కానీ ఏమైనా కానీ వేటిని కూడా ఏ జీవాన్ని మీరు తీసుకురావడానికి వీలు లేదు అని చెప్పారు. మరి దేవుడు చెప్పినట్లుగా ఈ సౌలు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి ఆ దేశంలో చొరబడి ప్రజలందరినీ చంపేశాడు. అలాగునే ప్రజలందరినీ చంపేసి రాజును కూడా చంపడానికి వెళ్ళాడు. కానీ రాజును చంపకుండా తీసుకుని వచ్చేసి ఒక ఇంట్లో దాచాడండి. అది తప్పు చేశాడు. అలాగునే ఇంకా మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనం గ్రహించినట్లయితే కొన్ని జీవాలు అంటే మంచిగా ఉన్న ఆరోగ్యకరంగా ఉన్న గొర్రెలన్నిటినీ కూడా దాచి కొన్నిటిని తీసుకుని వచ్చేసి బలహీనంగా ఉన్న అనారోగ్యంతో ఉన్న అటువంటి జీవాలన్నీ కూడా బక్కగా ఉన్న జీవాలు, అటువంటి జీవాలన్నీ కూడా అక్కడే చంపేసి బాగున్న వాటిని కొన్నిటిని ఇంటికి తీసుకొచ్చాడండి. మీరు గ్రహించినట్లయితే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా సౌలు చేయలేదు. దేవుడేమో అన్నిటినీ చంపేయండి, అందరినీ చంపేయండి, మీరు చంపేసి అలాగనే వెండి కానీ బంగారం కానీ వేటిని తీసుకురాకుండా మీరు వచ్చేయండి ఒట్టి చేతులతో అని దేవుడు చెబితే, వీరేం చేశారు అంటే సౌలు సైన్యము వెళ్ళి రాజును మిగిల్చి రాజును చంపకుండా తీసుకుని వచ్చి ఒక ఇంట్లో పెట్టి అలాగునే కొన్ని జీవాలు ఆరోగ్యకరంగా బలంగా దిట్టంగా ఉన్న అటువంటి జీవాలన్నిటినీ కూడా ఇంటికి తీసుకొచ్చారండి. అంటే దేవుడు ఎలాగైతే సెలవిచ్చారో అలాగ సౌలు చేయలేదు కనుక ఇప్పుడు మరలా దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడుతూ ఇలా అంటున్నారు. ఏమని అంటే, ఒకడు దేవునికి బలులు అర్పిస్తే అది దేవునికి ఇష్టమా, లేక దేవుని మాట వినటం ఇష్టమా అని ఇక్కడ దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడుతున్న మాట ఇది. ఈ రోజున మనం కూడా ఏ మాటలు మాట్లాడుకోవాలి అనంటే, మన జీవితాల్లో ఇటువంటి సందర్భానికి సంబంధించిన కొన్ని క్రియలు కొన్ని మాటలు కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది చూడండి ఎలాగుంటారంటే, అరే నేను దేవునికి కానుకిచ్చేసాను కదా, దశంభాగం పంపించేసాను కదా, ఆదివారం రాకపోతే ఏమైంది, నేను కానుకిస్తూ ఉన్నాను కాబట్టి దశంభాగం పంపించేసాను కాబట్టి నా వంతు నేను చేశాను కదా అని అంటారు. దేవుని మాట వినటం ముఖ్యమైనదా, ఆలయానికి రావటం ముఖ్యమైనదా, లేకపోతే దేవునికి కానుకలు ఇవ్వటం ముఖ్యమైనదా? ఏది ముఖ్యమైనది? అర్పణ లేక దేవుని మాట వినటమా? అందుకే మన తొలి మాట ఏమాటనంటే, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే అర్పణ లేక మాట వినటమా? మన తొలి మాట ఏమాటనండి? అర్పణ లేక మాట వినటమా? దేవునికి దశంభాగం ఇచ్చేయటం ముఖ్యమైనదా? ఇవ్వాలి, దేవునికి దశంభాగం ఇవ్వాలి, దేవునికి కానుకలు ఇవ్వాలి, దేవుని పరిచర్య చేయాలి. ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి. నేను కూడా దశంభాగం ఇస్తున్నాను, దేవునికి కానుకలు ఇస్తూ ఉన్నాను, ఇలాగ దేవునికి అర్పణలు ఇస్తూ ఉన్నాను. దేవునికి మనము ఇచ్చేవారుగా ఉండాలి. కానీ మాట వినటం అర్పణ కన్నా ముఖ్యమైనది. చాలామంది అర్పించేసి దేవుని మాట వినకుండా ఉంటారు.
వ్యభిచారం చేస్తూ ఉంటారు, దొంగతనం చేస్తూ ఉంటారు, లంచాలు తీసుకుంటూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు. దేవుని సొమ్ము ఏది, దేవుని దశంభాగం దేవునికి పంపించేసి నేను దశంభాగం ఇస్తున్నాను కదా, నేను ఎలాగుంటే ఆయనకి ఎందుకట, నేను ఎలా జీవిస్తే ఆయనకి ఎందుకట, నేను వస్తే వస్తాను ఆలయానికి, లేదంటే లేదు, నేను వాక్య ప్రకారం నడిస్తే నడుస్తాను, లేదంటే లేదు, ఆయనకి ఇవ్వాల్సింది ఇచ్చేసాను కదా, ఇచ్చేస్తా ఉన్నాను కదా అని అంటారు. నీవిచ్చే అర్పణ కాదు దేవునికి ముఖ్యమైనది, నీవు దేవుని మాట వినటము ముఖ్యమైనది. ఒక క్రిస్మస్లో ఇలాగునే చక్కగా క్రిస్మస్ జరుగుతూ ఉంది, స్టేజ్ వేసారు, చాలామంది సేవకులు వచ్చి కూర్చుని ఉన్నారు. అలాగునే ఇక పిల్లలంతా కూడా డ్యాన్స్ వేయడానికి రెడీ అవుతూ ఉన్నారండి. ఆ టీచర్ అంది, ఒరే నేను రెడీ చేస్తాను, ఒక్కొక్కరిని మీరు కంగారు పడకండి అని అంటే, ఒక చిన్న పాప అక్క నేనే తయారైపోతా అని అంది. నీకు కుదరదరా, నేనే తయారు చేస్తాను, నువ్వు తయారవ్వకు అనేసి టీచర్ చెప్పింది. చెబితే లేదక్క అనేసి లోపలికి వెళ్ళిపోయి పౌడర్ రాసేసుకుని, ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసుకుని ఎలాగున తనకు తానే తయారైపోతూ ఉందండి. ఇలా తయారైపోతా పక్కనే లిప్స్టిక్ అనుకుని మరి పెవికిక్ రాసేసుకుందండి. పెదాలకి రాసేసుకుంటే పెవికిక్ వేసేసుకుంది. లిప్స్టిక్ అనుకుంటుంది ఎంతగా, తెరా చూస్తే 2 పెదాలు అంటుకుపోయాయండి. గోల అది క్రిస్మస్ లాగా లేదు, మొత్తం గల్లంతా అయిపోయింది, ఎలా పడితే అలా అయిపోయిందండి. మీరు గ్రహించినట్లయితే ఒక మాట అంటాను కదా, మీరు గ్రహించండి. ఈ టీచర్ అందండి, నువ్వు తయారవ్వకు, నేను తయారు చేస్తా అని అన్నదండి. టీచర్ మాట వినదంటారా? ఆ పాప, చిన్న పాప వినలేదు కాబట్టి ఏమైపోయిందట, ఇబ్బంది వచ్చేసింది. అక్కడ వినలేదు కాబట్టి ఇబ్బంది వచ్చింది. వింటే ఆ ఇబ్బంది రాదు. దేవుడు మనకు బోధిస్తాడు. దేవుడు వాక్యాల ప్రకారంగా మనం మార్చబడేలాగున దేవుడు అనేక క్రియల ద్వారా, అనేక శ్రమల ద్వారా ఆయన నడిపించి మనల్ని పవిత్రంగా తయారు చేస్తూ ఉంటారు. అటువంటి సమయాల్లో ఆయన మాట ఎలాగైతే వచ్చిందో ఆయన మాట ప్రకారంగా మనం జీవిస్తున్న వారై ఉండాలి, కానీ ఆయన మాట వినకుండా ఉండేవారిగా ఉండకూడదు. అది సరైనది కానే కాదు. మనం ఎలాగున్నాం? దేవుని మాట వింటున్నామా, వినట్లేదా? లేదండి, ఆయన మాట వినాలంటే నేను అలా నడవలేనండి, నా జీవితం నాదే, ఆయనకి ఇవ్వాల్సిన అర్పణ ఇచ్చేస్తానండి అని సౌలు మాదిరి ఆలోచన చేస్తే అది సరైనది కానే కాదు. అందుకే దేవుడు అన్నారు కదా, సౌలు నిమిత్తంలో సదాకాలం ఈ సింహాసనం నీకు ఇచ్చేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు చేసిన పనిని బట్టి నీ సింహాసనం కొంతకాలమే ఉంటుందని దేవుడు అక్కడ మాట పలికేశారండి. ఇక సౌలుని తీసేసి దావీదుని తీసుకొచ్చేసారు అధికారంలోనికి. మనందరికీ తెలుసున్న మాట ఇది. నిజానికి దావీదుని వెతికి పట్టుకుని దేవుడు రాజుగా చేశాడు. కారణం ఏంటి? సౌలు దేవుని మాట వినలేదు గనుక. ఈరోజు ఆయన మాట మనం వింటా ఉన్నామా? ఆయన పరిచర్య చేస్తూ ఉన్నామా? ఆయన ఎలాగో నడిపిస్తే అలాగ నడుస్తూ ఉన్నామా? నడవాలి. అర్పణ కాదు, మొదట ఆయన మాట వినటం ముఖ్యమైనది. అర్పణ లేక మాట వినటమా? మాట వినటమే, అర్పించాలి, కానీ దానికన్నా ముఖ్యమైనది మాట వినటమే. చూడండి, 2వ మాటలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. ఈ మాట ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి ఆలయానికి అర్పణ పట్టుకొస్తూ ఉన్నాడు. అలా పట్టుకొస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నీ మనసులో నీ సహోదరునితో సమాధాన పడకుండా ఉన్నావా, అది కానీ నీకు జ్ఞాపకం వచ్చిందా, వెంటనే ఆ అర్పణ అక్కడే ఉంచేసి వెనక్కి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి అప్పుడు వచ్చి ఈ అర్పణ దేవునికి అర్పించు.
ఈ మాట యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే కదండి. ఈ దినాన్న అర్పణ దేవునికి ఇవ్వటం ముఖ్యమైనదా, లేకపోతే మనము సమాధానంగా ఉండటం ముఖ్యమైనదా? ఏది ముఖ్యమైనది మీరు గ్రహించండి. అర్పణ లేక సమాధానమా? అర్పించే వారిగా మనం ఉండి సమాధానంగా ఉండకుండా ఉంటే అది దేవునికి ఇష్టమంటారా? ఇష్టమే కాదు. మనం అర్పించాలి, కానీ దానికన్నా ముఖ్యమైనది ఏది అని అంటే సమాధానంగా ఉండటమే ముఖ్యమైనది. ఒక వ్యక్తి సమాధానంగా ఉంటే ఆ వ్యక్తి దేవునికి నచ్చేటట్లుగా ఉన్నాడు, దేవునికి అనుకూలంగా ఉన్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్న వాడై ఉన్నాడు. మనం సమాధానంగా ఉండాలండి. సమాధానంగా ఉంటే మన జీవితాలు బాగుంటాయి. వాక్య ప్రకారంగా మనం సమాధానంగా జీవిస్తూ ఉంటే అంతగంతకు దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. ఆయన అంతగంతకు దావీదు ఎలాగైతే వర్ధిల్లింపబడ్డాడో మనము కూడా ప్రతి విషయాల్లో వర్ధిల్లుతాం, మనం దీవించబడతాం. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు కలగజేసి మన బంధువుల్లో తలగా చేస్తాడు ఆయన. అధికారులు కూర్చున్న చోటన కూర్చుండబెడతాడు ఆయన. ఎప్పుడట? మనలో సమాధానం ఉండాలి, అర్పించాలి. కానీ అర్పణ కన్నా ముఖ్యమైనది ఏంటట? సమాధానమే. సమాధానము దేవునికి ఇష్టమైన కార్యం. అది ఒక ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో తల్లికి తండ్రికి అలాగనే కొడుకులకు అలాగే కూతురికి ఏమాత్రం మాటలు లేవండి, సమాధానం లేదు, ఏం మాట్లాడుకోవటం లేదు. తల్లి వంట చేసిందంటే అన్నీ తీసుకొచ్చి ఆ కిచెన్లో ఆ టేబుల్ మీద పెడితే ఎవరికి వారే వచ్చి ఒక్కొక్కరు భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరికి వారే రూముల్లోకి వెళ్ళి నిద్రపోతారు. ఒకరితో ఒకరు మాట్లాడుకునే స్థితి ఆ కుటుంబంలో లేదండి. ఒక రోజున ఆ తండ్రి పిల్లలను తీసుకుని భార్యను తీసుకుని కారులో బయలుదేరి వెళ్ళి క్రిస్మస్ కదా అనేసి బట్టలు తీసుకున్నారు. కారులో కూడా మాట్లాడుకోవట్లేదు. బట్టలు తీసుకున్న తర్వాత ఎవరి బట్టలు వారే తీసుకుని ఇంటికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నా బట్టలు ఎలాగున్నాయని అందరూ చూసుకుంటూ ఉంటే భర్త కూడా చూసుకున్నాడు. ఈ భర్త అంటే యజమానుడు కూడా చూసుకున్నాడు. ఇతడు చూసుకోగానే తన ప్యాంట్ ఒక 2 అంగుళాలు ఎక్కువ అయిపోయింది. అయితే ఎవరో మాట్లాడట్లేదు కదా, సర్లే ఎవరో ఒకరు విని ఈ ప్యాంట్ 2 అంగుళాలు కట్ చేస్తారులే అనేసి ఆలోచన చేసి ఈ భర్త అంటాడు కదా, ఇదిగో ఈ పని చేయండి, నా ప్యాంట్ 2 అంగుళాలు కట్ చేయించి మరి రేపు ఉదయాన్నే నేను కట్టుకునేటట్లుగా ఈరోజు సాయంత్రం కట్ చేయించండి. మీరు వింటున్నారన్న సంగతి నాకు తెలుసు, ఎవరొకరు ఇలా చేయండి అని అనగానే మీరు గ్రహించండి, ఈయన అనేసి ప్యాంట్ ఒక టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోగానే తర్వాత సాయంత్రం వంట అయిపోయింది. భార్యకి డౌట్ వచ్చింది, అరే ఈయన వచ్చేసే టైం అయింది కదా, దాదాపు 5 అయిపోయింది కదా, వచ్చిన తర్వాత రాగానే మరి టేబుల్ మీద ఉన్న ప్యాంట్ తీసి కట్ చేయించారా లేదా చూస్తాడు, లేనిపోని తలకపోతే ఎందుకు మరలా ఏదో గొడవ వస్తుంది అనేసి ఆ ప్యాంట్ తీసుకుని టైలర్ గారి దగ్గరికి వెళ్ళి 2 అంగుళాలు కట్ చేయించి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. అలా పెట్టగానే మీరు గ్రహించండి, వాళ్ళ అబ్బాయి వచ్చాడు. వాళ్ళ అబ్బాయి వచ్చి, అరే డాడీ అన్నాడు కదా ఇలాగ కట్ చేయించమని, అమ్మ ఎందగాని మరి మాటలు లేవు కదా, ఒకవేళ ఏమన్నా డాడీ కోప్పడతాడేమో అని గబగబా వచ్చి ఈ ప్యాంట్ పట్టుకెళ్ళి 2 అంగుళాలు కట్ చేయించి పట్టుకొచ్చి అక్కడ పెట్టాడు. తర్వాత మరలా కూతురు వచ్చింది. ఆ కూతురు కూడా, అరే ఉదయాన్నే డాడీ చెప్పారు కదా ఈ ప్యాంట్ పట్టుకెళ్ళి కట్ చేయించుకురామని అనేసి ప్యాంట్ తీసుకెళ్ళి మరలా 2 అంగుళాలు కట్ చేయించిందండి. ఈలోగా తీసుకొచ్చి ఎక్కడట ఆ టేబుల్ మీద పెట్టిందండి. అలా పెట్టగానే మీరు గ్రహించండి, సాయంత్రం 5:30 ఆ సమయానికి యజమానుడు వచ్చాడు, తండ్రి వచ్చాడు. తండ్రి రాగానే చూసుకుంటే 2 అంగుళాలు కట్ చేయించేసి మొత్తం అది ఎలాగుందనంటే నిక్కర్లాగా ఉందండి. అది ప్యాంట్ కాస్త నిక్కర్ అయిపోయింది. మీరు గ్రహించండి,
మీరు ఆలోచన చేయండి. ఒక ఇంటిలో సమాధానం లేకపోతే ఏమైపోయిందట? ప్యాంట్ నిక్కరైపోయిందండి. నేను అంటాను, మనం జాగ్రత్తగా ఉండాలి. మనం అంతకంతకు వర్ధిల్లాలి అంటే మన కుటుంబాల్లో సమాధానం ఉండాలి. సమాధానం లేకుండా రోజుల తడబడి ఇక అలాగ గడుస్తూ ఉండి, అలాగ నడుస్తూ ఉండి, అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మన జీవితాలు సరిగా ఉండవు. మనం ఎలాగుండాలి అంటే సమాధానంగా ఉండాలి. ఈ సమాధానం అండి మనందరికీ అవసరమైనది. చూడండి, 3వ మాటలోనికి మనం వెళ్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దేవుడు చూడండి ఎంత స్పష్టంగా చెప్తా ఉన్నారో. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. బలి అనంటే అర్పణ. బలి ఇవ్వటం అనంటే దేవునికి ఇవ్వటం. ఆ దినాల్లో ఎద్దులను లేక దూడలను లేక గొర్రెలను దేవునికి బలిగా అర్పించేవారు. ఈ దినాల్లో దేవునికి మనము కానుకలు ఇవ్వటము, లేకపోతే దశంభాగాలు ఇవ్వటము, ఇలాగ దేవునికి ఇవ్వటం. అయితే మన వాక్య ప్రకారంగా మనం ఆలోచన చేస్తే దేవునికి అర్పణ ఇవ్వటం ముఖ్యమైనదా, లేదా ఒక వ్యక్తిని కనికరించడం ముఖ్యమైనదా? కనికరించడమే ముఖ్యమైనది. దేవునికి ఏది ఇష్టమునంటే బలి కన్నా దేవునికి దశంభాగము కానుకలు ఇచ్చుట కన్నా దేవునికి ఇదిగో ఒక వ్యక్తిని కనికరించి ఆ వ్యక్తిని బలపరిస్తే అదే దేవునికి ముఖ్యమైనది. దశంభాగం ఇవ్వాలి కానీ, అర్పణ ఇవ్వాలి కానీ, దానికన్నా ఇష్టమైనది, దానికన్నా ముఖ్యమైనది ఏది అంటే ఒక వ్యక్తిని కనికరించటమే ముఖ్యమైనది. దేవునికి ఏది ఇష్టము, దేవునిలో ఏది ముఖ్యమైనది, ఇవన్నీ మనకు తెలిస్తే భక్తి సులువుగా ఉంటుంది. లేదంటే చాలా కష్టంగా ఉంటుంది. శ్రమలండి, బాధలండి, ఇబ్బందులండి, నిందలండి, ఇరుకులండి, అరే తట్టుకోలేకపోతున్నామండి. భక్తి కష్టంగా ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం మనకు తెలిసిందో, వాక్య ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నామో అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. యేసు ప్రభువు కూడా ఒక మాట అన్నారు. ఏ మాటనంటే, ఒక యజమానుడు అలాగనే కొంతమంది దాసులు ఉన్నారు. ఆ దాసుల్లో ఒక దాసుడు మరి అప్పు యజమాని దగ్గర తీసుకున్నాడు. యజమాని దగ్గర తీసుకుంటే నిజానికి మన భాషలో మనం మాట్లాడుకుంటే ఒక 10 లక్షలు అనుకోండి. మన ఇప్పుడు కాలంలో మాట్లాడుకుంటే ఆ 10 లక్షలు ఇవ్వాలి అనేసి బుక్ చూసుకుని, అరే నాకు ఇతడు బాకీ ఉన్నాడు కదా, ఇంకా తీర్చలేదు కదా, ఆ దాసుని పిలవండి అని అంటే పిలుచుకొచ్చారు. వచ్చిన తర్వాత ఏవయ్యా ఇన్ని రోజులు అయిపోయింది, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికి ఇంకా బాకీ ఇవ్వలేదు, నా బాకీ నాకు కట్టే అని అన్నాడు. అయ్యా నా దగ్గర ఏమీ లేవయ్యా, దయచేసి కొన్నాళ్ళు ఆగండి అని అంటే, లేదు నీ భార్యని అమ్మే, నీ పిల్లల్ని అమ్మే, నీ ఇంటిని అమ్మే, నువ్వు ఎలాగా తీరుస్తావో నాకు తెలియదు కానీ నా బాకీ నాకు కట్టే అని అన్నాడు. అలా కాదయ్యా, కొన్నాళ్ళు ఓర్చుకో నా నిమిత్తమని అంటే అనేసి కాలు మీద పడ్డాడు. కాలు మీద పడి కాలు పట్టుకుని, అయ్యా కొన్నాళ్ళు ఓర్చుకో యజమానుడా ఇచ్చేస్తాను అని అంటే, కాళ్ళ మీద ఎప్పుడైతే పడ్డాడో ఆ యజమానునికి దయ కలిగింది. దయ కలిగి ఆ వ్యక్తి మీద కనికరం చూపించాడు. సర్లే, నాకు కోట్ల రూపాయలు ఆస్తుంది, ఆ 10 లక్షలే కదా, వద్దులే వెళ్ళిపో, ఆ నోటు ఎదిగో ఇచ్చేస్తా ఉన్నాను, నోటు తీసేసుకో, ఇక నాకు రూపాయి ఇవ్వక్కర్లేదు కానీ నువ్వు వెళ్ళిపో అని అన్నాడు. ఆ దాసుడు సంతోషంగా బయటకు వచ్చేసాడు. ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఆ దాసునికి ఇంకొక చిన్న దాసుడు అప్పున్నాడండి. ఆ చిన్న దాసుడు ఎంత తీసుకున్నాడు మన భాషలో చెప్పాలంటే ఒక 10,000 రూపాయలు తీసుకున్నాడు అనుకోండి. ఈ కనికరం పొందిన ఈ దాసునికి ఇంకొక చిన్న దాసుడు 10,000 రూపాయలు బాకీ ఉన్నాడు. దారిలో వెళ్తూ ఉంటే, ఆగవయ్యా నాకు 10,000 ఇవ్వాలి కదా అని అన్నాడు. అవును ఇవ్వాలండి, నాకు ఇచ్చే ఓపిక ఇప్పుడు లేదండి, ఇస్తానండి కొన్నాళ్ళ తర్వాత అంటే, లేదు నాకు బాకీ కట్టే అన్నాడు.
అలా కాదయ్యా, కొన్నాళ్ళు వచ్చుకో, నా నిమిత్తము ఇచ్చేస్తాను నేను అని అంటే, లేదు నా బాకీ 10,000 ఇచ్చేయాలి, ఇవ్వకపోతే కుదరదు అని అతన్ని పట్టుకుని జైల్లో వేయించేశాడండి. 10,000 రూపాయలకి జైల్లో వేయించేశాడు. ఈ వార్త యజమానునికి తెలిసింది. ఈ పెద్ద దాసుని పిలిచి, ఎవయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు నాకు ఎంత బాకీ? 10 లక్షలు. 10 లక్షల బాకీ అయితే నువ్వు నా కాళ్ళ మీద పడగానే కనికరం చూపించాను కదా, చూపించి 10 లక్షలు వదిలేశాను కదా, నీకు 10,000 బాకీయా? ఆ చిన్న దాసుడు, 10,000కి నువ్వు కనికరం ఎందుకు చూపించలేదు? నా 10 లక్షలు నాకు కట్టు అన్నాడు. మీరు చూడండి, మీరు గ్రహించినట్లయితే యజమానుడు పెద్ద దాసుని మీద కనికరం చూపించాడు కానీ పెద్ద దాసుడు చిన్న దాసుని మీద కనికరం చూపించలేదు. అంటే కనికరము అని అంటే ఎంత ముఖ్యమైనదో చూడండి. యేసు ప్రభువారు చెప్పిన ఈ ఉపమానములో మనం ఏది నేర్చుకోవాలి అంటే కనికరము చూపించాలి. యజమానుడు పెద్ద దాసుని మీద ఎలాగన కనికరం చూపించాడో అలాగనే మనము కూడా కనికరము చూపించేవానిగా ఉండాలి. ఎవరైతే కనికరము చూపిస్తారో వారండి నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. అటువంటి జీవితము మనందరము కలిగి ఉండాలి. నిజమే, ఈరోజు వాక్య ప్రకారంగా ఆలోచన చేస్తే మనము 3 మాటలు మాట్లాడుకున్నామండి. 1 అర్పణ లేక మాట వినటమా, 2 అర్పణ లేక సమాధానంగా ఉండటమా, 3 అర్పణ లేక కనికరము చూపించడమా. ఎన్ని మాటలండి? 3 మాటలు. ఈ 3 మాటల ప్రకారంగా మనం ఆలోచన చేస్తే అర్పణ అర్పించాలి. కానీ అర్పణ కన్నా ఏది ముఖ్యమైనది అంటే దేవుని మాట వినటమే ముఖ్యమైనది. అర్పణ అర్పించాలి, కానీ అర్పణ కన్నా ఏది ముఖ్యమైనది అంటే సమాధానంగా ఉండడమే ముఖ్యమైనది. అర్పణ అర్పించాలి, కానీ అర్పణ కన్నా ఏది ముఖ్యమైనది అంటే ఒక వ్యక్తిని కనికరించడమే ముఖ్యమైనది. మీరు వాక్యాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటే, ఆ వాక్య ప్రకారంగా గ్రహించి నడుచుకుంటే మీ జీవితాలు బాగుంటాయి. నేను అంటాను, సౌల్లో ఏముంది? మాట వినటం ఉందా? లేదు. దేవునికి అర్పించేస్తే బాగుంటుంది చాలు. నేను దేవునికి బలి ఇచ్చేసాను కదా. అవునండి, ఈ సౌలు ఏం చేశాడు? దేవునికి బలి ఇవ్వడానికి వచ్చేసి ఈ మంచి గొర్రెలు తెచ్చాడే ఇంటికి, దేవుడు వద్దన్న గొర్రెలు తెచ్చాడే, ఆ గొర్రెలు దేవునికి అర్పణిచ్చేశాడు. పైగా సమూయేలు రాకుండానే దేవునికి నేను అర్పణిచ్చేసాను కదా అని అనుకున్నాడే కానీ దేవుని మాట నేను వినట్లేదు అన్న ఆలోచన ఆ వ్యక్తికి లేదండి. ఆ వ్యక్తికి లేదు. మనం ఎలాగుండాలి? అర్పించాలా, కానీ అర్పించే దానికన్నా దేవుని మాట వినేవారిగా ఉండాలి. అంటే సౌలు అనుకున్నాడు, బహుశా నేను అంటాను, ఏమైంది? యెహోవాకు అర్పణ అర్పించేస్తూ ఉన్నాను కదా, ఆయనకి ఇచ్చే అర్పణ ఆయనకి ఇచ్చేస్తూ ఉన్నాను కదా, ఆయనకి ఇవ్వాల్సిన బలి ఆయనకి ఇచ్చేస్తూ ఉన్నాను కదా, పర్వాలేదులే, దేవుడు సంతోషిస్తాడు, బలి ఇచ్చాను కాబట్టి ఇన్ని మేలుమైన గొర్రెలు ఇస్తూ ఉన్నాను అంటే, ఇంతగా బలిస్తా ఉన్నాను అంటే దేవుడు ఆనందపడతాడులే అని అనుకుంటున్నాడు. కానీ దేవుని మాట వినలేదు కదా నేను, ఆయన మాట వినలేనందుకు బాధపడతాడు ఆయన, కోపపడతాడు ఆయన అనే ఆలోచన ఈ సౌల్లో లేదండి. కాబట్టి సమూయేలు ఎలా చెప్తున్నాడు అంటే అక్కడ సౌలుతో మాట్లాడే విధానము చాలా గద్దించినట్లుగా మాట్లాడుతున్నాడు. నిజమే, రాజయ్య ఉన్నావు, కానీ దేవుని హృదయం తెలియలేదు. దేవుడు దేన్ని కోరుకుంటాడో ఆ సౌలుకి తెలియలేదు. అర్పణ అనుకుంటున్నాడు కానీ మాట వినటము అనుకోవట్లేదు. ఈ దినాన్ని చాలామంది అలాగే ఉన్నారండి. ఎందరో ఈ రోజుల్లో చాలామంది ఆలయానికి రావటం మానేస్తూ ఉన్నారు. కానుకను ఇదిగో ఆలయానికి ఇచ్చేస్తూ ఉన్నాను అని ఇచ్చేస్తూ ఉన్నారు. కొంతమంది చూడండి, క్రిస్మస్కి రండి అని ఆహ్వానిస్తే వాళ్ళు ఏం చేస్తారట? కానుక పంపించేస్తారు. మేము రావడానికి కుదరదండి, మాకు ఇంట్లో పనులు ఉన్నాయండి, అలాగండి ఇలాగండి నండి.
అంటే దేవునికి కానుక ఇవ్వటం ముఖ్యమైనదా, వారే ఆలయానికి వచ్చి కూర్చుని దేవుని వాక్యం వినటం ముఖ్యమైనదా? ఏది ముఖ్యమైనది? ముఖ్యమైనది మానేసి ముఖ్యము కానిది చేస్తూ ఉంటారు చాలామంది. అది తప్పే కదా. మనం ఎలా ఉండాలి? వాక్య ప్రకారంగా దేవుని మాట వినేవారుగా ఉండాలి. మనం ఎలాగుండాలి? అందరితో సమాధానంగా ఉండేవారిగా ఉండాలి. మనం ఎలాగుండాలి? ఎవరైతే తప్పు చేసి మన దగ్గర వారే వచ్చి క్షమించండి అన్నప్పుడు వారిని క్షమించేవారిగా, వారి మీద కనికరము చూపించేవారిగా మనం ఉండాలి. అప్పుడు కదా మన జీవితాలు బాగుంటాయి. అప్పుడు కదా మనము దేవుని దృష్టిలోనికి వెళ్తాం. అప్పుడు కదా మనల్ని దేవుడు హెచ్చింపజేస్తారు. అప్పుడు కదా మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఆయన తీసుకుని వస్తారు. అంతేగాని దేవునికి నేను అర్పణ ఇచ్చేస్తున్నాను కదా, నేను మా అబ్బాయిని ఇచ్చేసాను కదా అర్పణ, మా అమ్మాయిని ఇచ్చేసాను కదా అర్పణ, సేవ చేసేటట్లుగా చాలు, నా జీవితంలో చేసాను చాలు అని అనుకుంటారు కొంతమంది. లేదంటే అరే నేను దశంభాగం ప్రతి నెల పంపిస్తూ ఉన్నాను కదా చాలు. అరే నువ్వు దశంభాగం ఇవ్వటం ముఖ్యమైనదా? వ్యభిచారం చేయకుండా ఉండటం ముఖ్యమైనదా? నువ్వు దశంభాగం ఇవ్వటం ముఖ్యమైనదా? దేవుని మాట వినటం ముఖ్యమైనదా? నువ్వు దశంభాగం ఇవ్వటం ముఖ్యమైనదా? లేదా అందరితో సమాధానంగా ఉండటం ముఖ్యమైనదా? ఏది ముఖ్యమైనది? వ్యభిచారం చేయకుండా ఉండాలి, దొంగతనం చేయకుండా ఉండాలి, మోసం చేయకుండా ఉండాలి, లంచాలు తీసుకోకుండా ఉండాలి, అబద్ధాలు ఆడకుండా ఉండాలి. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన కార్యములు కాదు. కాబట్టి ఇవన్నీ చేయకుండా మనం ఉండాలి. ఇవి చేయకుండా ఉండి అప్పుడు దేవునికి మనం దశంభాగము ఇవ్వాలి. అది దేవునికి ప్రీతికరము. నేను ఎలాగ ఉంటానండి పాస్టర్ గారు, నేను ఇంతేనండి, నేను ఆ వ్యక్తిని మర్చిపోవాలంటే మర్చిపోలేనండి, నేను అంత మట్టుకు అలా పవిత్రంగా ఉండాలంటే ఉండలేనండి, అది నా వల్ల కాదండి, మరి దేవునికి ఇచ్చేది ఏదైనా ఇచ్చేస్తూ ఉన్నానండి, ఇంతేనండి నా ఆత్మీయ జీవితం అనుకుంటారు కొంతమంది. ఇలా అంటారు కూడా. అది తప్పే. నువ్వు దేవుని రాజ్యం వెళ్ళాలని అంటే నువ్వు ఇచ్చే కానుకలను బట్టి, నువ్వు ఇచ్చే దశంభాగాన్ని బట్టి వెళ్ళావు. నీ ఆత్మీయ జీవితాన్ని బట్టి వెళ్తావు. నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది దాన్ని బట్టి, నీ విశ్వాసం ఎలాగుంది దాన్ని బట్టి, నీ నీతి ఎలాగుంది దాన్ని బట్టి, నీ యథార్థత ఎలాగుంది దానిని బట్టి, ఇవన్నిటికన్నా ముఖ్యమైనది ఆయన కృపను బట్టి వెళ్తాం. ఆయన కృపను బట్టి మనం వెళ్తాం. కాబట్టి దయచేసి ఏది ముఖ్యమైనది, ఏది ముఖ్యమో కాదు, ఇది మనకు తెలిస్తే మన జీవితాలు చాలా బాగుంటాయి. మన 3 మాటలు మరలా చెప్తాను, ముగించేస్తాను చూడని చెప్పి. అర్పణ లేక మాట వినటమా? రెండవ మాట అర్పణ లేక సమాధాన పడటమా? మూడవది అర్పణ లేక కనికరము చూపించడమా? ఈ 3 మాటలు మీ హృదయంలో పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకోవచ్చు, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు అయ్యా, ఇదిగో ప్రభువా, ఎంతగానో మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ఎందరైతే విన్నారో వారందరిని దీవించండి, బలపరచండి. మాకు కావలసిన వర్తమానం మాకు అందించారు ప్రభువా. మేము ఎలాగుండాలో, ఏది ముఖ్యమైనదో ఏది ముఖ్యము కానిదో మీరు తేటగా తెలియజేశారు. వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.